భక్తులచే నిత్య పూజలను అందుకుంటూ భక్తుల పాలిట కొంగు బంగారమై విరాజిల్లుతున్న శ్రీ మధ్యాంజనేయ స్వామి వారికి మంగళవారం నాడు భక్తులు పోటెత్తారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామ శివారులో తెల్ల మద్ది చెట్టు కింద స్వయంభూలుగా వెలిసిన శ్రీ మధ్యాంజనేయ స్వామి వారిని దర్శించుకునేందుకు వేకువజాము నుంచే భక్తులు క్యూ లైన్లో బారులు తీరారు. ఆలయ అర్చకులు సుప్రభాత సేవ నిత్యార్చనల అనంతరం అర్చకులు క్యూ లైన్లో ఉన్న భక్తులకు దర్శనాన్ని కల్పించారు. దర్శనం కోసం విచ్చేసిన భక్తులు ముందుగా ఆలయం చుట్టూ 108 ప్రదక్షిణలు చేసి తమ మొక్కుబడులను చెల్లించుకున్నారని ఆలయ కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు పేర్కొన్నారు. ప్రత్యేక అలంకరణతో మధ్యాంజనేయ స్వామి వారికి ఎంతో ప్రీతికరమైన తమలపాకులతో అష్టోత్తర మరియు ప్రత్యేక పూజలను నిర్వహించారని ఈవో కొండలరావు వివరించారు. వడగాల్పుల నడుమ స్వామివారి దర్శనానికి విచ్చేసిన భక్తులకు దేవస్థానం ఏర్పాటు చేసిన చల్లని మజ్జిగ చలివేంద్రము దాహార్తిని తీర్చింది. ఆలయ అర్చకులచే భక్తులు అష్టోత్తర ప్రత్యేక పూజలు చేయించుకోవడంతో పాటు అన్నప్రాసన పూజలు, వాహన పూజలను నిర్వహించామని ఈవో తెలిపారు. ఈరోజు దేవాదాయ ధర్మాదాయ శాఖ ద్వారా అందించిన సేవలకు దేవాలయానికి 1,81,497 రూపాయల ఆదాయం సమకూరిందని మధ్యాంజనేయ స్వామి వారి దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు తెలిపారు. ఇదిలా ఉంటే దేవస్థానం నిత్యాన్నదాన సత్రంలో భక్తుల కోసం చేపట్టిన అన్నదాన వితరణ 1,200 మంది భక్తులు స్వామివారి అన్నప్రసాదాన్ని స్వీకరించారని ఈవో కొండలరావు తెలిపారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా నిర్వాహకులు తగిన ఏర్పాట్లు చేశారని ఈవో తెలిపారు. స్వామి స్ఫూర్తి న్యూస్, పశ్చిమ గోదావరి. Like, share, subscribe our channel.